వేణుగోపాల్ నాయక్, జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మేమైతే రాజశేఖర్ పార్టీలో ఉంచి జగన్ సారు రాజశేఖర్ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ ఇచ్చేసి పార్టీకి నమ్ముకొనే ఉన్నాం. మీ మాదిరి నమ్మక ద్రోహం మేము ఏ పొద్దు మేము చేయలేదు. కానీ అభివృద్ధి జరిగిందా జరగలేదా మీ మనశ్శాస్త్రికి మీకే తెలియాలా. మీరు కార్పొరేటర్లు ఉండి ఈరోజు సంవత్సరం కూడా ఎలక్షన్లు వస్తున్నాయి. ఈరోజు మీరు రిజైన్ ఇచ్చేసి పోవడం అంటే రిజైన్ ఇవ్వాలా. మీకు ఒక సంవత్సరానికే ఎంత డెవలప్ అవుతుంది, ఏమేమి డెవలప్ అయింది కంటికి కానరా లేదా మీకు? కార్పొరేటర్లారా మీరు పోయినారు, కానీ ఎందుకు పోయినారు, ఏమి లబ్ధి కోసం పోయినారు? మేము చిత్తశుద్ధిగా మేము వచ్చేసినాం, మా మీద అవినీతి జరగలేదు, మీరు రిజైన్ చేయండి అంటే మేమెందుకు, మా వాళ్ళు ఎందుకు రిజైన్ చేస్తారు? గెలిచినారు, కార్పొరేటర్లుగానే ఉన్నారు, మీ మాదిరి నమ్మక ద్రోహం చేయలేదు పార్టీకి. ఈరోజు నేను చెప్తున్నా, అదే సుబ్బారెడ్డి ఒక బీసీ వర్గానికి టికెట్ ఇవ్వకుండా నువ్వు గతంలో సూసైడ్ చేసుకుంటాము, మాకు టికెట్ ఇవ్వతే మాకు అవమానం జరిగిందని కొంతమంది నాయకులు అన్నారు. కానీ మన వాళ్ళు, మన కార్యకర్తలు అని డిప్యూటీ సీఎం అంజద్ బాషా సార్ కానీ, సురేష్ బాబు సార్ కానీ, ఎంపీ గారు కానీ ఎందుకు ఈరోజు కాళ్ళ బేరాన్ని కనుక్కో టికెట్లు తెచ్చుకొని ఈరోజు గెలిచి మీరు వెళ్ళిపోతే ఏమని స్వార్థము? మీ లబ్ధి కోసం మీరు చేసుకుంటున్నారు. పోయేవాళ్ళు పోండి, మేము డెవలప్ జరిగిందా జరగలేదా అంటున్నారు. ఇన్ని రోడ్లు ఇన్ని జరిగినాయి, కానీ మీ కంటికి కానొచ్చి మాత్రం జరుగుతూ ఉంటే ఈరోజు పదవి ఏమని చూపించారు? మేము అదే పార్టీకి నమ్ముకొనే ఉన్నాము, మీ మాదిరి నమ్మక ద్రోహం మేము చేయలేదు. కష్టపడతాము, వచ్చే ఎలక్షన్లో మీరు మళ్ళా బేరాలు చూసుకొని మళ్ళా వస్తారు. కానీ అట్లా ఉండదు ఈ తూరి. మా నాయకులు కానీ, మా నాయకులు కూడా ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నీతి నిజాయితీగా ఉన్నారో అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఈరోజు మీరు రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్కి రండి, ఖచ్చితంగా రండి. మళ్ళా ఆ రోజు మళ్ళా ఎవరితో మళ్ళా చెప్పి వస్తారు. కానీ పోయిన వాళ్ళు రిజైన్ చేసి పోండి. మా పార్టీ మీద మీరు ఏదో డెవలప్ చేయాలా, ఇంకా చేయాలని తప్పు అది. కానీ బేరసారాలు ఏం జరిగినాయో ఆ మనసుకు మీకే తెలియాలా, మీ మనసుకే వదిలిపెడుతున్నాము. కానీ మా పార్టీ మీద మీరు బురద చల్లగాకండి. కానీ ప్రజలే ఎవరో అన్నారు మీరు రిజైన్ ఇచ్చినారే, ఒకరు అడగలేదని. మీ ముందర అడగరు, నమ్మక ద్రోహం చేసినారు, పార్టీకి నమ్మి పక్కన మనసులో అనుకుంటారు, ఎవరు మాకు అడగలేదే అని ఏ పొద్దు మీరు అనగాకండి. ప్రజలు చూస్తున్నారు, వీళ్ళక మేము ఓట్లు వేసింది, వీళ్ళక మనం కార్పొరేటర్లు చేసింది, ఏ స్వార్థం కోసం పోయినారని ప్రజలు టీవీ హోటళ్ళ కాడ 10 మంది మాట్లాడితే తెలుస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చేయడం చాలా తప్పు. మీ మనశ్శాస్తికే మీరే హాల్లో 24 గంటలు మీరే వచ్చారు. ఈరోజు ఎన్నిపూట పొడిచిపెట్టినారు. ఆయన అందరి వాడు ఒక మేయర్ అయిన తర్వాత అందరికీ ప్రతి ఒక్కరికి పిలిచి ఫోన్లు చేసి అంత కార్యకర్తలకు అంతగా చేసుకునే వాళ్ళకు మీకు ఎంత నమ్మక ద్రోహం చేసినారు? మీ గుండెల మీద చేయి వేసుకొని మీరే మాట్లాడాలా. అందరికీ నమస్కారం. నా పేరు జాషువా, వైఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షుని. వెళ్ళిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో పేరున వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, మా బీఫామ్తో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జెండాతో మీరు గెలిచి తల్లిపాలను రొమ్మును గుద్దినట్టు ఈరోజు మా గుద్ది పక్క పార్టీలకు వెళ్ళి కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు బిజినెస్లు చేసుకొని 5 ఏళ్ల ప్రభుత్వంలో మీరు సంపాదించుకొని తిరిగి ఇక్కడ నీళ్ళు ఎండిపోతుంది తిరిగి చేపల్లాగా దుంకి ఈరోజు మీరు మాట్లాడుతున్న హేళనగా ఉంది. మీ ప్రతి డివిజన్లో కూడా మా కార్మిక వర్గం మాకు పనిచేసింది. ఈరోజు 3వ డివిజన్లో ఒక ఎస్సీ వర్గానికో బీసీ వర్గానికో వచ్చే కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక పార్టీని నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి సంకల్పంతో సురేష్ అన్న నాయకత్వాన్ని ఖచ్చితంగా ముందు తీసుకుపోతారని ఒక ఓసి సుదర్శన్ రెడ్డి అనే ఒక రెడ్డి గారికి ఇచ్చి ఈరోజు 3వ డివిజన్ డెవలప్ కాకుండా అడ్డుకునే శక్తులు మీరే.
ఈరోజు తెలిసి మీకు బహుజన్ నగర్ అయితేనేమి, ఆటో నగర్ అయితేనేమి, సుందరయ్య నగర్ అయితేనేమి, వికలాంగుల కాలనీ అయితేనేమి, ఈ డివిజన్లు అన్నీ కూడా ఈరోజు ఒక అభివృద్ధి చెందాయంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు వెళ్ళిన కార్పొరేషన్ నుంచి మీరు వెళ్ళినప్పుడు మీరు ఎవరైతే గెలిచారో, ఏ జెండాతో గెలిచారో వచ్చి సంతకం పెట్టి మాకు ఈ జెండాతో పనిలేదు, పోదాం ప్రజల మధ్యకి, గెలిచి మీరు ఆ జెండా పట్టుకున్నారు. అదే కదా మేము చెప్తా ఉండేది. అలా కాకోకుండా అక్కడికి వెళ్ళి మేము తీసుకున్న లోపాలు ఏమేమి, ఎన్ని వర్కులు తీసుకున్నాం, ఎన్ని కాంట్రాక్ట్ తీసుకుంది కాదు, మీరు ఏ జెండాతో గెలిచారో, ఎక్కడికి వెళ్తున్నారు. తల్లిపాలు రొమ్ము కుదిరిటే కదా. మీకు నిజంగా కరెక్ట్గా మేము ఉంటున్నాము అంటే వైఎస్ఆర్టీసీకి ఒకటే హెచ్చరిస్తున్నాం. మేమైతే కార్మిక వర్గంగా మేము ఇప్పటికీ ఏ పార్టీ కూడా ఎంతమంది పిలిచినా కూడా ఒకటే పార్టీ నమ్ముకోవడం కారణం ఏదంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అదే నిజాయితీ ఉంటే ప్రజల మధ్యకు వచ్చి గెలిచి పార్టీ మారండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కంచిపాటి బాబు, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ నెల 8 మంది డివిజన్ కార్పొరేటర్లు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండవ వేసుకోవడము చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రాజీనామా అంటున్నారు. రాజీనామా గురించే మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వారు శ్రీనివాసులు రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలంటే కార్పొరేటర్ కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఇంకొక నాయకుడు కావచ్చు, ఎవరైనా కానీ రాజీనామా చేసి మా పార్టీలోకి రండి అని మీ జిల్లా టీడీపీ అధ్యక్షులు వారే శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. ఆయన మాటని మీరు గౌరవించండి. మేము చెప్పేది కాదు. ఈరోజు మీరు పలానా కార్పొరేటరు రాజీనామా చేసి తర్వాత మీరు పోటీ చేసి మళ్ళా గెలవండి అని చెప్పి మేము చెప్పే మాట కాదు ఇది. మీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి గారే స్వయంగా ఎవరన్నా మా తెలుగుదేశం పార్టీలో చేరాలంటే మీ పార్టీకి రాజీనామా చేసి మా పార్టీకి రమ్మన్నారు. ఆయన మాట మీరు గౌరవించండి. గౌరవించి కార్పొరేటర్ ఉన్నారు కదా, రాజీనామా చేసి సొంతంగా తెలుగుదేశం పార్టీ తరపునో ఇంకోటో పెట్టుకొనేసి మీరు ఆ పార్టీ గుర్తుపైన పోటీ చేసి గెలిచి వెళ్ళండి సంతోషంగా. మేము కాదనట్లేదు. ఇప్పుడు మీరు వెళ్ళారు, అభివృద్ధి కోసం అన్నారు. మీ మనస్సాక్షిగా డివిజన్లో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మేయర్ సార్ గారు అంజద్ బాషా గారు అభివృద్ధి పనులకు నిధులు తేలేదా మేము అడుగుతున్నా. ఈరోజు మీకు సచివాలయంలో ఒక బోర్డే ఉంది, శిలాఫలకం. రోడ్లకు కావచ్చు, కాలువలకు కావచ్చు, స్ట్రీట్ లైట్స్కి ప్రతి డివిజన్కు ఒక డివిజన్కు తక్కువ అన్నట్టుగా లేకుండా సమానంగా ప్రతి డివిజన్కు కులమతాలు విభేదాలు లేకుండా అన్ని డివిజన్లకు ఎంతెంత నిధులు ఇచ్చారనేది మీ మనస్సాక్షిగా మీకు తెలీదా? ఈరోజు మేము సచివాలయంకి వచ్చి కూర్చొని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గారు ఎంత నిధులు పైనుంచి అధిష్టానం నుంచి తెచ్చారనేది మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మేము వచ్చి ఎంతటికైనా సిద్ధం. ఎన్ని కోట్లు మీ డివిజన్కి ఇచ్చారని. అభివృద్ధి కాదా అది? మీకు సరిపోలేదా అభివృద్ధి? ఈరోజు కొత్తగా వచ్చిందా? మీరు అనుకుంటున్నారు మీరు పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కడపకు ఏదో నిధులు తెస్తారు, కడపను ఏదో అభివృద్ధి చేస్తారు అని మీరు మోసపోతున్నారు. అన్ని ఒట్టి మాట. మీరు కూడా ఒక గౌరవ కార్పొరేటర్లు అండి, మీరు కూడా మోసపోతున్నారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధాకరంగా ఉంది. కడపకు ఆయన 40 years ఇండస్ట్రీ అంటున్నాడు. కడపకి ఎప్పుడు అభివృద్ధి చేశారు చెప్పండి? ఇన్నేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేశారు మీరు చూశారా? మీకు తెలుసా ఆ విషయం? ఆయన చెయ్యడు, నిధులు రావు అని. కానీ మీ సొంత కారణాల వల్ల ఎందుకు వెళ్ళారో మాకైతే తెలీదు. అభివృద్ధిని చూడండి. మీరు ఒకసారిగా మీ మనస్సాక్షి చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఈ కడపను ఎట్లా గతంలో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఏ విధంగా కడప ఉంది, ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తాం. నడి రోడ్డు పైన కూర్చుంటాం. ఎక్కడ ఎటువంటి అభివృద్ధి ఉంది? యువతర పల్లెల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు కావచ్చు, కడపను చూస్తే ఇది కడపేనా నిజంగా అనే విధంగా మా మేయర్ గారు కానీ అంజద్ బాషా గారు కానీ డెవలప్ చేశారు కడపను. ఈ విషయం మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ మీరే మోసపోతున్నారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇది ఇప్పుడు ప్రతి డివిజన్ చూడండి, సర్కిల్స్ చూడండి, మా మాసాపేట ఏరియానే చూడండి. గతంలో చాలా బాధపడ్డారు, ఇవన్నీ దళితుల ఇల్లులు పోతున్నాయి అని బాధపడ్డారు. కానీ దళితుల ఇళ్లకు మా మేయర్ సార్ గారు ప్రతి ఇంటికి ఎవరైతే ఇల్లు పోయిందో 1 సెంటు తరపున 1.5 సెంటు తరపున స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మా దురదృష్టవశాత్తు ఏంటంటే మా ప్రభుత్వము పడిపోయింది కాబట్టి వాళ్ళకి అయినా కానీ ఇచ్చారు.
వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి కూడా అనుకున్నారు మా మేయర్ సార్ గారు. ఒకటే చెప్తున్నాను, జారికి మా మేయర్ సార్ గారిని మాటకు వచ్చి ఆయన చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక మీరు కావాలని మా మేయర్ గారి మీద నిందలు వేస్తున్నారు. దాన్ని మేము సహించము. ప్రతిదానికి మేము ప్రతి కౌంటర్గా మేము ముందుంటాము. ఆయన చేసిన అభివృద్ధికి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. మీరేం చేశారు? మీరు ఏ విధంగా ఇప్పుడు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, ఏమైనా చేశారా? 6 నెలల్లో 1 లక్ష రూపాయలు కడపకు నిధులు తెచ్చారా? ఇట్స్ మై ఛాలెంజ్. ఏం నిధులు తెచ్చారు? ఆ పెన్షన్స్ ఇవ్వాలా తప్పదు కాబట్టి ఆ పెన్షన్స్ ఇస్తున్నారు, లేదంటే ఆ పెన్షన్ కూడా గోవిందనే. ఏమిచ్చారు? అమ్మఒడి అన్నారు, ఇచ్చారా? తల్లికి వందనం ఇచ్చారా? ఈరోజు చూడండి, ప్రతి తల్లులు బాధపడి మొత్తుకుంటున్నారు. అదే జగనన్న ఉంటే ఎరుకు మాకు డబ్బులు ఇచ్చినందు స్కూల్స్ ఇప్పుడు పాడైపోయాయి. గతంలో స్కూల్స్ ఎట్టున్నాయి, ఇప్పుడు స్కూల్స్ ఎట్టున్నాయి గమనించండి. కార్పొరేటర్లకు మేము తెలియజేసేది ఏంటంటే, అభివృద్ధి అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే, ఒక నగర మేయర్ సురేష్ బాబు గారితోనే, ఒక అంజద్ బాషా గారితోనని నేను మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. జై జగన్.